హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్కి సంబంధించిన సూపర్ స్మార్ట్ ఛార్జింగ్ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ముందు చేసే వీడియోలకు నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా ఆ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40. ఈ వేరియంట్కి ఇంకా ప్రో వేరియంట్కి అయితే ఓన్లీ 2 డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి కెమెరాలో, ఇంకోటి బ్యాటరీలో. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి 6.78 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో పాటు 120 Hz రిఫ్రిజ్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 1300 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్, 100% DCI P3 కలర్ గ్రేడ్తో పాటు ఐకేట్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ డిస్ప్లేకి ఉంది. డిస్ప్లే అయితే మననైతే డిసప్పాయింట్ అయితే చేయదు. గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ డిస్ప్లే నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 108 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. 2 MP AI కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో అయితే మనకు iOS ఇచ్చింటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇందులో iOS లేదు కాబట్టి డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క సెల్ఫీ కెమెరా నుంచి అయితే మనం డీసెంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై కెమెరా రెజల్యూషన్లో అయితే వీడియోగ్రాఫ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ మనం తీసుకోవచ్చు, పర్లేదు. ఇంకా ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 8GB 256GB వేరియంట్. ఇంకా ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో అయితే MediaTek Dimensity 7020 5G చిప్ని అయితే వాడుతున్నారు. హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ మీడియం గేమర్స్కి అయితే ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BGMI 60 FPS వరకు అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే హెవీ సపోర్ట్ అయితే ఉండదు. మీడియం గేమింగ్ అయితే బెస్ట్ ఫోన్ ఏదైతే. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్లో బ్యాటరీ మేనేజ్మెంట్ కోసం అయితే వీళ్ళు చీతా X1 అనే చిప్ని అయితే వాడుతున్నారు. ఈ ఫోన్కి అయితే మనం బెస్ట్ ఛార్జింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇందులో ఛార్జింగ్ కోసమే చీతా X1 అనే చిప్ని సపరేట్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకైతే 19,999కి అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. బట్ ఇందులో మనకు ఆఫర్స్ అన్ని పోగా అయితే 17,999కి అయితే మనకి ఇన్ హ్యాండ్లోకి అయితే వస్తుంది. ఈ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.